హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో వచ్చి నేను ఏం చేస్తున్నాననేది మీరు ముందుగానే థంబ్‌నెయిల్ చూసేసారు కాబట్టి నేనైతే స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను చేసే ఐటెమ్‌కి నేను ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడతాననేది మాత్రం చూపిస్తాను. నార్మల్‌గా అందరూ ఎలా చేస్తారో అలాగే చేస్తాను. కాకపోతే నేను ఇందులో ఏసే ఒక ఏమంటారు ఐటెమ్స్ మాత్రమే డిఫరెంట్‌గా వేస్తున్నాను. అంటే చాలామంది చేసే ఉండొచ్చు. కానీ నా స్టైల్‌లో ఎలా చేస్తాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను. మరి ఇంకా లేట్ ఎందుకు? ఇప్పుడైతే నేను బాదాం, కొబ్బరి నేనైతే వెండు కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి కాదు. పచ్చి కొబ్బరి ఎయొద్దు. ఇందులో డ్రై ఫ్రూట్స్ కాబట్టి నేను వెండు కొబ్బరి తీసుకున్నాను. బాదం పప్పు, కిస్మిస్‌లు, పిస్తా, కిస్మిస్, గుమ్మడి గింజలు, ఇంకా ఇవి జీడిపప్పు, పల్లీలు, ఇవి వాల్నట్స్ అండి. వాల్నట్స్ హెల్త్‌కి చాలా మంచిదివి. మామూలుగా మనం కారం పొడిలో అయినా ఏసి పెట్టుకోవచ్చు. చాలా మంచిది. కాకపోతే చాలా ఓవర్ హీట్ అయితదండి ఇవి. ఇన్ని ఐటెమ్స్ అయితే వేస్తున్నా ఇందులో. ఇంకా కొంతమంది పల్లీలు, పుట్నాలు, నువ్వులు అట్లాంటివి గూడా యాడ్ జేసుకోవచ్చు. నేను నువ్వులు కొంచెమే ఏసాను. ఇందులో కనపడట్లేవు. నా దగ్గర లేవు. కొంచెమే ఏసుకున్నా. ఇవి అండి నేను ఈ ఇంగ్రీడియెంట్స్ తోటైతే నేను ఇవాళ గజ్జికాయలు జేయబోతున్నా. గజ్జికాయలనేది కొంతమంది తెలంగాణలో గజ్జలంటారు, గజ్జికాయలంటారు. ఎవ్ ఎవరి ప్రాంతాన్ని బట్టి వారలా పిలుచుకుంటారండి. మేమైతే మా దగ్గర గజ్జలనే అంటాము. సరే గజ్జికాయలు, గజ్జలు గూడా అనొచ్చు. అయితే ఇప్పుడు నేను గజ్జికాయలు ఎలా జేస్తాను, ఏంటి అనేదైతే వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను ఆ గజ్జికాయలకి అందులో నింపడానికి ఈ డ్రై ఫ్రూట్స్‌నైతే తీసుకుంటున్నా అండి నేను. ఈ డ్రై ఫ్రూట్స్ తోటి చేద్దాం అనేది అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నార్మల్‌గా ఏవైనా ఏ స్టఫ్ అయినా పెట్టేసుకోవచ్చండి మనము. మామూలుగా స్వీట్ గదా! హాట్ గూడా పెట్టి చేసుకోవచ్చు ఈ గజ్జికాయలలో. నేనైతే ఇప్పుడు ఈరోజు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్‌తో అయితే చేద్దామని చేస్తున్నాను. ఎలా వస్తాయి ఏంటి అనేది వీడియోలో అయితే చూసేద్దాం మరి. ముందుగా అయితే వీటన్నిటిని చాలా పనుంటదండి. ఎందుకంటే రోట్లో వేసి దంచొద్దు. ఇట్లా చిన్న చిన్నగా చాకు తోటి కట్ జేసుకోవాలి చిన్న చిన్న పీసెస్‌గా. అన్నీ ఒక నువ్వులు అలాంటివి తప్పిస్తే వాల్‌నట్స్ గానీ, పల్లీలు గూడా అండి. నేను పల్లీలు గూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ జేసుకున్నాను. దంచితే మరీ పౌడర్ లాగా అవుతది గదా! అని ఇలా కట్ జేసి పెట్టుకున్నా. బాదాము, జీడిపప్పు, వాల్‌నట్స్, కిస్మిస్‌లు అన్నీ ఇలాగే నేను చిన్న చిన్న పీసెస్ కట్ జేసుకున్నా. దంచడం వల్లే మళ్ళీ పౌడర్ అయిపోయి తినడానికి బావుండదు. నా ఉద్దేశంగా అయితే సన్న సన్న ముక్కలైతే కట్ జేసుకున్నా అండి. మీకు ఓపిక లేని వాళ్ళు రోట్లో ఏసి కచ్చా పచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ కొంచెమే జేస్తున్నాను గాబట్టి నేను చిన్న చిన్న పీసెస్‌గా కట్ జేస్తున్నా. ఇలా కట్ జేసుకుంటే పౌడర్ గాకుండా మంచిగా తినడానికి పంటికి తగులుతూ బావుంటాయి. అందుకనే నేను ఇలా జేస్తున్నా అండి. ఇక్కడ కిస్మిస్‌లు గూడా కట్ జేసుకుంటున్నా నేను. అలాగే వేసుకోవచ్చు. కానీ ఇంక పెద్దగా ఉంటాయి గదా! కొంచెం ఇలా కట్ జేసుకుంటే బావుంటదన్న ఉద్దేశంగా నేనైతే కట్ జేసుకుంటున్నా అండి. ఇలా అన్నీ కట్ జేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు గూడా నేను చిన్న చిన్న పీసెస్‌గానే జేసుకున్నా అండి. అన్నీ కట్ జేసుకున్న తర్వాత నేను ఇట్లా ఒక కళాయిలో అయితే వేసేసుకుంటున్నా మొత్తం అన్నీ. ఏవైతే కట్ జేసుకున్న ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో ఏసేస్తున్నా అండి. పిస్తాది ఏసేసాను. అన్నీ ఒక్కొక్కటిగా ఇందులో కళాయిలో మొత్తం మనం ఏవైతే చిన్న చిన్న పీసెస్‌గా జేసుకొని పౌడర్‌లాగా జేసి పెట్టుకున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఏసేసుకోవాలి ఇందులో.
కొబ్బరి పొడి గూడా కొబ్బరిని మాత్రం మిక్సీలో పట్టినా అండి. దాన్ని మాత్రం పీసెస్‌గా కట్ జేయలేదు నేను. ఇలా వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి మంచిగా. కలిపి మీ ఇష్టం అండి. ఇందులో నూనె గాని, నెయ్యి గాని ఏసి కొంచెం ఫ్రై జేసుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యేసుకున్నాను. నేసుకొని డైరెక్ట్ స్టవ్ మీద బెట్టి ఫ్రై అయితే జేసుకుంటున్నా. ఇలా ఫ్రై జేసినయన్నీ ఇందులో ఒక దాంట్లో బోసి చల్లారనివ్వాలండి. అలాగే కళాయిలో ఉంచేయగూడదు. ఎందుకంటే ఇంకా మాడిపోతాయి. ఇలా కొంచెం, కొంచెం బ్రౌన్ కలర్ ఒచ్చాక అన్నీ దీసి ఇలా చల్లారబెట్టుకోవాలి ఒక పళ్ళెంలో. ఇప్పుడు నేను మళ్ళీ ఒక బౌల్ తీసుకొని దీంట్లో కొంచెము బొంబాయి రవ్వ వేసి, నెయ్యేసి దీన్ని గూడా ఫ్రై జేస్తున్నా అండి. ఎందుకంటే అందులో పోస్తే బావుంటదిట్లా. కొంచెం బొంబాయి రవ్వ తీసుకొని, కొంచెం అంటే దానికి సరిపోను తీసుకున్నాను. ఇదైతే బొంబాయి రవ్వను గూడా ఇందులో వేసేసుకోవాలి అండి ఇంకా. ఇప్పుడు నేను షుగర్ తీసుకుంటున్నా అండి. షుగర్‌కి బదులు బెల్లం గూడా తీసుకోవచ్చు. బెల్లంతో గూడా జేయొచ్చు గానీ, నేను షుగర్‌తో జేస్తున్నానిక్కడ. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లంతో జేసేసుకోవచ్చు. బెల్లం పౌడర్ ఏసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది గూడా పౌడర్ జేసి ఇందులో కలిపేసుకోవాలండి. ఇందులోనే యాలక్కాయలు గూడా ఏసిన నేను ఒక 4, 5. ఇలా అంతా మిక్స్ చేసుకొని పెట్టేసుకుంటే ఈ మిక్స్చర్ రెడీగా ఉంటే గజ్జికాయలు చేసుకోవడం చాలా ఈజీ అండి. తొందరగా అయిపోతుంది పని గూడా. కాకపోతే ఈ మిక్స్చర్‌ని తయారు జేయడానికి టైం పడుతుంది. అంతేగాని గజ్జికాయలు జేయడానికి పెద్ద టైం ఏం పట్టదండి. మనం ఇవి తొందరగా ఈజీగా పూరి జేసేసుకొని, ప్రిపేర్ చేసుకొని ఆయిల్‌లో ఏసేసుకుంటే అయిపోతది. కాకపోతే ఈ మిక్స్చర్ అనేది టైం తీసుకుంటది. ఇక్కడ చూడండి నేనైతే గోధుమ పిండి, మైదా పిండిని కలిపి తీసుకున్నా. 2 కలిపి కొంచెం ఇందులో రవ్వ గూడా యాడ్ జేసినా అండి నేను. బొంబాయి రవ్వ. అది మీకు కనపడలేదు. నేను కొంచెం యాడ్ జేసినా. ఇలా అంతా పిండిని కలుపుకొని మంచిగా స్మూత్‌గా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్. ఇలా పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. కాసేపు నానుతది పిండి. నానిన తర్వాత మళ్ళీ తీసుకొని ఇలా మనం పూరీల్లాగా కొంచెం కొంచెం పిండి తీసుకొని పూరీలాగా చేసేసుకోవాలండి ఇంకా. ఇలా అన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టేసుకుంటే పని తొందరగా అయిపోతుంది. ఈజీగా చకచకా చేసేసుకోవచ్చు. ఇలా నేను అన్నీ అయితే చేసి రెడీగా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర గజ్జికాయలు చేసే ఉంటది కదండీ పీట. అది మీరు చెక్కదైనా తీసుకోవచ్చు. లేదు అంటే స్టీల్‌దైనా తీసుకోవచ్చు. ఇంకా పెద్ద సైజ్‌ది గూడా ఉంటది. పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు. నా దగ్గర చిన్న సైజ్‌వి ఉన్నాయి. నేను చిన్న సైజే తీసుకుంటున్నా. స్టీల్‌ది గూడా ఉంది గానీ, నేను స్టీల్‌ది అయితే వాడట్లేదండి. ఎందుకంటే ఇందులో ఎందుకో పర్ఫెక్ట్ షేప్ అనిపియదు. మామూలుగా చెక్క దాని మీద వచ్చినంత స్టీల్ దాని మీద అయితే రాదండి. అందుకే నేనైతే చెక్కదే వాడుతున్నాను. ఇప్పుడైతే పూరిలాగా ఒత్తేసుకుందాం ఇంకా ఈ పిండిని. ఇలా పూరిలాగా చేసేసుకొని మనం డైరెక్ట్ ఇలా అయినా మా గజ్జికాయ పీట మీద ఏసి చేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం నీట్‌గా వస్తాయేమో అన్న ఉద్దేశంగా ఈ బౌల్ పెట్టి కట్ చేసి చూపిస్తున్నాను. అదైతే అవసరం లేదు. మీరు పూరి రౌండ్‌గా చేయగలిగితే అంతే సైజులో చేయగలిగితే పెట్టేసుకోవడం ఈజీ అండి. ఇలా పెట్టేసుకొని మనం ఏదైతే అన్ని డ్రై ఫ్రూట్స్‌ని మిక్స్చర్ చేసి రెడీగా పెట్టుకున్నామో ఆ స్టఫ్‌ని ఇందులో నింపేసి ఇంకా ఇలా పూరి దాంట్లో పెట్టేసుకొని స్టఫ్ నింపేసి అలా ప్రెస్ జేయాలి. ప్రెస్ చేస్తే దగ్గరగా వచ్చేస్తది. వచ్చిన తర్వాత మనం కొంచెం ఇలా అల్లినట్టుగా తడి చేసి అల్లినట్టుగా అల్లుకుంటే ఇంకా అసలు స్టఫ్ అనేది బయటికెళ్ళకుండా ఉంటదండి. బావుంటదట్లా. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇంకా. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా గజ్జికాయలన్నీ. ఇంకా ఆయిల్ వేడెక్కాక టకటకా వేసేసుకుంటే అయిపోతుందండి ఇంగంతే. ఇప్పుడైతే నేను నూనె అయితే వేడయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నా. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు తక్కువ ఆయిల్ ఏసుకొని 2 కూడా ఫ్రై చేసుకోవచ్చండి. మనకి ఎక్కువ అవసరం లేదు.
మనం చేసుకునే ఆ మిక్చర్ కొంచెమే చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక 4, 5 చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని చేసేసుకోవచ్చు. ఇవి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి ఇవైతే. ఈజీ అండి. ఇలా పెట్టేసుకొని ఇంకా ఇలా మనం ఫ్రై చేసుకోవడమే, పూరీలాగా ఫ్రై చేసేసుకొని మరీ మాడేలాగా ఉంచొద్దు. లోపల పిండి కొంచెం పూరీ పిండి కూడా ఉడకాలి కదా! కలుపుతూ ఉండాలి కొంచెం. చూడండి పిండి ఇలా మంచిగా కలపడం వల్ల బబుల్స్ లాగా వచ్చాయి చూడండి పైన. అలా రావాలి. అలా వస్తే పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇక నెక్స్ట్ ఉన్నవి కూడా అలాగే వేసేసుకోవాలి ఇందులో. ఇవన్నీ నేనైతే ఉన్న కాడికి మొత్తం ఒక్కొక్కటిగా ఏసేస్తున్నా. ఇవి కూడా అలాగే ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలండి ఇంకా. మనం పక్కనే ఉండి చూసుకుంటూ ఉండాలి. పెట్టేసి పక్కకెళ్తే మాడిపోతాయి. అప్పుడు అస్సలు టేస్ట్ ఉండవండి. అందుకనే నేనైతే ఈసారి ఎక్కువ క్వాంటిటీ ఏసి ఫ్రై చేసిన. మంచిగా వచ్చినాయండి. చూస్తానికి కూడా చాలా బాగున్నాయి. ఇంతే అండి. ఇలా అన్నీ తీసి ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకొని ఇంకా తినేసేయడం అండి. ఇదే అండి నేను చేసిన గజ్జికాయలు. మీ అందరికి గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే అందరు రకరకాల స్టైల్‌లో చేస్తారు. నా స్టైల్‌లో నేను డ్రై ఫ్రూట్స్ వాడి